టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు జనవరి 26వ తారీఖు ఆదివారం, ద్వాదశి రాత్రి 8:54 వరకు ఉంటుంది. తదనంతరం త్రయోదశి ఉంటాయి. ఇక జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 8:27 వరకు ఉంటుంది. తదనంతరం మూలా నక్షత్రం ఉంటుంది. ఈరోజు పెద్దగా చెప్పుకోదగిన విశేషాలు అయితే లేవు, కానీ మన అందరికీ కూడా ముఖ్యంగా మన టీ మీడియా ప్రేక్షకులందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత 2 రోజులతో పోలిస్తే ఏదో స్వల్పంగా కొంత మనకి ఊరట లభించడానికైతే ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ ఇంకా నిర్ణయాలు తీసుకోవటంలో ఒక రకమైన సందేహాత్మక ధోరణి, దేవుడి పట్ల లేదా ఆధ్యాత్మిక తత్వం పట్ల కొంత ఈరోజు ఆసక్తి పెరగటం అనేది కూడా ఉంటుంది. ఇంట్లో ఏమైనా సరే కొంత శుచి శుభ్రతలకు ఈరోజు ప్రాధాన్యత ఇవ్వటం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు గణపతికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి ఈ రోజుకి ఎక్కువ మంచి ఫలితాలు పూర్తిగా కనిపించడం లేదు. ఎంతో కొంత సందేహాత్మకంగా ఉండటం, తరువాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, తీసుకునే నిర్ణయాల్లో ఒక స్పష్టమైన విధానానికి రాలేకపోవటం, ఇక సంతానపరంగా కూడా ఏదైనా సరే కొంత వ్యాకులత కనిపిస్తూ ఉంటాయి. ఇక ధనం విషయంలో మాత్రం చెప్పుకోదగిన సమస్య అయితే కనిపించడం లేదు. దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకునేవారు ఈరోజు వారి యొక్క ప్రయత్నాలని కొంత వాయిదా వేసుకోవటం చెప్పదగిన సూచన. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మంచి చెడు మిశ్రంగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఏమైనా సరే స్వల్ప విభేదాలు చోటు చేసుకోవచ్చు. బంధు మిత్రాదులతో ఉత్సాహంగా గడుపుతున్నట్టే గడుపుతూ మళ్ళీ ఎక్కడో అక్కడ ఏదో రకమైన విమర్శ గురయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇతరులతో మీరు కొంతవరకు ఈరోజు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతూ ఈ రోజును ముందుకు తీసుకెళ్ళటం అనేది చెప్పదగిన సూచన. సంతానపరంగా అభివృద్ధి ఉంటుంది. కవులు కళాకారులకి గుర్తింపు గౌరవాలు లభిస్తాయి. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. కర్కాటక రాశి వారికి ఈరోజు మరి గత కొద్ది రోజులుగా ఏదైతే ఇబ్బంది ఉందో, ఇంటి సమస్యలు అనుకోండి, నిర్ణయాలు తీసుకోవటంలో చంచలత్వం అనుకోండి, ఇవన్నీ కూడా ఈరోజు కూడా అలాగే కొనసాగించబడుతూ ఉండటం అనేది అయితే ఉంటుంది. ఇక ఇతరుల సహాయ సహకారాలతో మొత్తానికైతే కనుక మీ యొక్క సమస్యల నుంచి ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. మేము ఏదైనా సరే మధ్యవర్తిత్వం జరపడానికైతే ఈరోజు అంత మంచిది కాదు. సాధ్యమంత వరకు ఎవరి మీద ఆధారపడకుండా, అంటే ఇక్కడ ఏదైనా సరే మనం మధ్యవర్తిత్వం జరపటం అనుకోండి, తర్వాత ఆర్థిక అంశాల్లో ఇతరుల యొక్క సూచనలు అనుకోండి, అలాంటి విషయాల్లో మాత్రం ఈరోజు అంత అనుకూలమైన స్థితి అయితే ఉండదు. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిర్ణయాలు తీసుకోవటంలో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఉంటుంది. సంతానపరంగా వారి ఆరోగ్య విషయంలో ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఈరోజు మీరు చవిచూసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రేమ పెళ్లి చేసుకునే వారికి మాత్రం ఈరోజు ఎంతో కొంత లాభం ఉంటుంది. తర్వాత సంతానం, అంటే ఈ సంతానం యొక్క మార్పులు, అంటే మీరు ఇతరులు ఏదైనా సరే హాస్టల్లో పెట్టి చదివించాలనుకున్నా, లేదా వేరే ప్రాంతాలకు పెట్టి చదివించాలనుకున్నా, దానికి సంబంధించిన మార్పులకైతే కనుక ఈరోజు అయితే శ్రీకారం చుట్టచ్చు. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ప్రయోజనాన్ని ఇస్తాయి. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు
ఆర్థిక వ్యవహారాల్లో కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. ముఖ్యంగా ఇంటి సభ్యుల పరంగా మనకి సమస్యలు పెరగటం అనేది, లేదా వారి యొక్క రోగాల రీత్యా మనం కొంత ఇబ్బంది పడటం అనేది ఈరోజు ఎక్కువగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా ఇతరుల మూలకంగా గొడవలు పెరిగే పరిస్థితి, ఇతరుల యొక్క ప్రమేయం వల్ల గొడవలు పడే పరిస్థితి ఎక్కువగా గోచరిస్తుంది. ప్రేమ పెళ్లి చేసుకోవాలి అనుకునే వారికి ఈరోజు కొంతవరకు అనుకూలత అనేదైతే ఉంటుంది. మామూలు సాధారణ వివాహాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఈ నోరు తీపి చేసుకునే పరిస్థితి ఈరోజైతే కనపడటం లేదు. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. మీకంటే చిన్నవారితో మాత్రం తాత్కాలికంగా ఈరోజు ఏవైనా సరే విభేదాలు కానీ, మాట పట్టింపులు కానీ ఎదురు కావచ్చు. సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. మనోరంజక ప్రదేశాలని తిలకించగలుగుతారు. ఖర్చుకి వెనకాడకుండా సౌఖ్యాలని పొందగలుగుతారు. ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజలు ప్రయోజనాన్ని ఇస్తాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో అచితుచి అడుగు వేయటం అనేది మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే ఏదైనా సరే పుణ్యక్షేత్ర సందర్శనాలు కూడా సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి, తర్వాత మరి ఏదైనా సరే ఇట్లా ధార్మిక అంశాలతో ముడిపడి సాగుతున్న వృత్తుల్లో ఉన్నవారికి ఈరోజు ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇతరత్ర మాత్రం చెప్పుకోదగిన ప్రయోజనం ఈరోజు తక్కువగా ఉంది. అలాగే ఆర్థిక భారం కూడా ఈరోజు ఎక్కువే ఉంటుంది. ఈరోజు మీకు వినాయకుడికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవటం, తర్వాత ఏదో రకమైన నైరాశ్యం, సర్లే తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే, ఇలా ఈ రకంగా కొంత మీరు మమ్మల్ని కుదించుకోవటం, దీనివల్ల ఆశించినంత ప్రగతి లేక ఆగిపోవటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకుని తొందరగా స్పష్టమైన విధానానికి వచ్చినట్టయితే కనుక మీరు లాభపడడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. మీ తర్వాత పుట్టిన వాళ్ళతో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ ఎదురు కావటం లేదు. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి అనుకోకుండా అధిక ధన వ్యయం అయ్యే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. సంతానపరంగా ఏమైనా సరే కొత్త మార్పులు సంభవిస్తాయి. ప్రేమ వివాహాలలో ఉన్నవాళ్ళు మరి ప్రేమికులు కొంతవరకు అపార్థాలు పడే పరిస్థితులు కానీ, వాళ్ళు మధ్యలో విభేదాలు చోటు చేసుకునే పరిస్థితులు కానీ ఈరోజు ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక వాళ్ళు కొంతవరకు సంయమనంగా ముందుకెళ్ళటం అనేది చెప్పదగిన సూచన. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఆశించినంత ప్రగతి అయితే ఉండదు. ఈరోజు ఏదైనా విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి మాత్రం సాధ్యమవుతుంది. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించినంత ప్రయోజనం లేకపోవటం, పని ఒత్తిడి ఎక్కువ అవటం, అలాగే మనం సరిగ్గా ఏదైనా సరే ఒక మంచి కార్యక్రమంలో పాల్గొందాము అనుకుని ప్రయత్నాలు సాధిస్తున్న వేళ ఏదో రకంగా ఆ ప్రయత్నాలు వాయిదా పడటం, ఇంటిలో ఏదో రకమైన అశాంతికరమైన వాతావరణం నిలిచి ఉండటం అనేది మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టడం అనేది కూడా కనిపిస్తుంది. అయితే ఏదైనప్పటికీ కూడా చివరి నిమిషంలో ఆ ఒత్తిడి నుంచి బయటపడటం, అవసరానికి రుణమో పణమో ఏదో రకంగా ధనం సర్దుబాటు అవ్వటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీకు వినాయకుడికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆకస్మికంగా ఉద్యోగంలో ఏమైనా సరే మార్పులు ఉంటాయి, లేదా వాటికి సంబంధించిన వర్తమానాలు మీకు పరోక్షంగానో ప్రత్యక్షంగానో తెలిసే పరిస్థితి ఉంటుంది. పుణ్య కార్యాచరణలో పాల్గొంటారు. కొత్త ప్రదేశాలని సందర్శించగలుగుతారు. కొత్త వ్యక్తుల్ని కలుసుకోగలుగుతారు. ఇక భార్యాభర్తల మధ్య మాత్రం ఎప్పటిలాగానే విభేదాలు కొనసాగుతూ ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి.